ఆ వాళ్ళ గోవిందు తీసుకొచ్చిన వార్త ఇంటిల్లపాదికి ఆనందాన్ని కలిగించింది. అతనికి ఆఫీసులో ప్రమోషన్ దొరికింది. అతను ఆఫీసు నుండి ఇంటికొస్తూనే తల్లికి, అన్నగార్లకి ఆ శుభవార్త అందజేశాడు. అక్కడ్నుంచి అంచెలంచెలుగా అది కోడళ్ళ దాకా వచ్చి చేరింది. ఇదంతా నీ అదృష్టమే చెల్లాయి అన్నారు తోటి కోడళ్ళు ఆనందంగా ముక్త కంఠంతో. ఏం అదృష్టమో, ఆయనకెన్ని ప్రమోషన్లొచ్చినా, ఎంత డబ్బొచ్చినా నా పరిస్థితి మెరుగవదు కదా అంది లత నిర్లిప్తంగా. అదేంటి చెల్లాయ్, నీకు సంతోషంగా లేదా అన్నారు వాళ్ళు విస్మయంగా. అదోలా నవ్వింది లత. ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను వారి అర్ధాంగినని, వారి కష్టంలో సుఖంలో భాగం పంచుకునే అధికారం నాకుందని, ముఖ్యంగా వారి హృదయంలోంచి పొంగే అనురాగానికి నేనే హక్కుదారునని అలాంటి ఊహలు నాకేం రావడం లేదు. ఈ యంత్రం లాంటి జీవితం గడుపుతూ పని మనిషిలా ఇంట్లో చాకరీ చేసుకుని బ్రతికే మనకి, మన మగవారికి పెద్ద ఉద్యోగం వచ్చిందని సంతోషించే అర్హత ఎక్కడుంది చెప్పండి. యజమానికి పెద్ద పదవొస్తే ఇంట్లో పని మనిషికి జరిగేదేముంటుంది? కాకపోతే ఆ సంతోషంలో ఆ యజమాని పని మనిషికి ఏ రూ. 2 బక్షీసిస్తాడేమో, మనకైతే అదే ఉండదు అంది నిర్వికారంగా ఉండడానికి ప్రయత్నిస్తూ. నువ్వు ప్రతిదానికి ఇలా బాధపడితే ఎలా లత? సంసారం అన్నాక మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. బాధల్లో కాసేపు ఏడ్చినా తర్వాత అది మరిచిపోవడానికే ప్రయత్నించాలి మనం. లేకపోతే మనం జీవితం పొడుగునా దుఃఖమే ఉంటుంది. వేదాంతిలా మాట్లాడబోయింది భారతి. ఉహుం, నేను అందుకే ప్రయత్నించాను చాలా రోజులు. కానీ నా పెళ్లి జరిగి 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ జీవితంతో రాజీ పడ్డం మాత్రం సాధ్యం కావడం లేదు. సంసారంలో మంచి చెడు అందరికీ ఉంటాయని నువ్వు అంటున్నావు. కానీ ఆ విషయంలో మాత్రం నీతో ఏకీభవించలేకపోతున్నాను. ఇక్కడ మన సంసారంలో ఎదురయ్యే పరిస్థితులు బహుశా ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవేమో. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, వాళ్ళు మాట మాట అనుకోవడం సర్వసామాన్యమే. పోనీ అత్తగారు పోట్లాడినా అదొక దారి అనుకోవచ్చు. కాని ఇదేంటి? ఆడపడుచు బానిసల కన్నా హీనంగా చూస్తూ దగ్గరుండి వాళ్ళ చేత పనిపాట్లు చేయించడం అన్నది నేను ఎక్కడా కనలేదు, వినలేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను. మనందర్నీ ఇంతగా ఏడిపించి, మనందరి ఉసురు ఇంతగా మూటగట్టుకుంటున్న ఆ సుందరి ఏదో ఒక నాటికి దానికి తగిన శిక్ష అనుభవిస్తుంది. భగవంతుడు ఇలా ఎప్పటికీ కళ్ళు మూసుకుని ఉండడు. ఎప్పటికైనా కళ్ళు తెరిచి మనల్నందర్నీ ఇంత ఉసురు పెడుతున్న ఆ సుందరిని శిక్షించక మాండు. మనందరి ఉసురు దానికి తగలక మాందు. మాట్లాడుతుండగానే లత గొంతు పూడుకుపోయి కళ్ళు చెమరచాయి. ఇంత సున్నితమైన మనసు గల నిన్ను ఈ ఇంటి కోడలుగా చేయడానికి ఆ భగవంతుడికి చేతులెలా వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. ఎప్పటికైనా మరిదిగారిలో మార్పు రావడమో, లేక ఈ ఊరి నుండి ట్రాన్స్ఫర్ అయి మీ ఇద్దరూ దూరంగా వెళ్ళిపోవడమో జరిగితేనే గాని నీకు శాంతి దొరకదేమో అనిపిస్తోంది అంది మాధవి జాలిగా లత వంక చూస్తూ. విషాదంగా నవ్వింది లత. వారిలో మార్పు వస్తుందనే ఆశ మొదట నాకు ఉండేది. కానీ ఇప్పుడు అది పోయింది. ఇంకా ట్రాన్స్ఫర్ అవడం అంటావా? అలా జరిగినాడు మాకంటే ముందుగా మన ఆడపడుచు బట్టలు సర్దుకుని ప్రయాణం అవుతుంది. ఒకవేళ ఆవిడ ఒక నిమిషం బెట్టు చేసినా, నువ్వు లేకపోతే లతకి సంసారం చక్కదిద్దుకోవడం అసలు చేతే కాదు అని అక్కగారి కాళ్లా వేళ్లా పడి బ్రతిమాలుకునైనా మీ మరిదిగారు ప్రయాణం చేస్తాడు. ఇక్కడైతే ఈవిడ ఆగడాల్ని నలుగురం పంచుకుంటున్నాం. మరో దగ్గరికి వెళితే నేను ఒక్కదాన్నే ఆవిడ చేతిలో ఇరుక్కోవాలి. లత మాట్లాడే తీరు చూస్తుంటే అందరికీ నవ్వొచ్చింది. మేం కూడా వచ్చిన కొత్తలో ఇలాగే బాధపడేవాళ్ళం. కానీ క్రమంగా ఈ పరిస్థితులకి అలవాటు పడిపోవడానికే ప్రయత్నించాం. చాలా భాగం మొరట తేలిపోయాం కూడా. కానీ ఇక్కడికొచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా నువ్వు కాస్తైనా అడ్జస్ట్ కాలేకపోతున్నావంటే నాకేంటో భయంగా కూడా ఉంది అంది భారతి. పెళ్ళయి ఈ ఇంటికొచ్చేసరికి బంతిలా ఉండేదానివి. ఇప్పుడు పూచిక పొలలా తయారయ్యావు. ఆ పచ్చటి పసిమి రంగంతా ఏమైపోయిందో. ముఖం నల్లగా కప్పు వేసుకుపోయింది. కళ్ళల్లో కాంతి చలాకితనం అన్నీ పోయాయి. ఆరోగ్యం కూడా పాడైపోయేటంతగా నువ్వీ విషయాన్ని తలకెక్కించుకుంటే ఎలా చెప్పు అంది సుమతి. ఆరోగ్యం పాడు చేసుకోవాలని, అస్తమానం దేని గురించో ఆదుర్దా పడుతూ కూర్చోవాలని నాకు మాత్రం సరదాగా ఉంటుందక్కయ్య. నా మనసేంటో నాకే అర్థం కావడం లేదు. అది ఏనాడో నా వశం తప్పిపోయింది. ఈ పరిస్థితుల్లో నేను పూర్తిగా పిచ్చిదాన్ని అయిపోకుండా ఇంకా ఇలాగే ఎలా ఉన్నానా అని ఒక్కోసారి నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది అంది లత ఏటో చూస్తూ. చాలే వేదాంతం. మరిదిగారికి ప్రమోషన్ వచ్చిన వార్త విని మేమంతా సంతోషిస్తుంటే నువ్వు మతిలేని దానిలా మాట్లాడకు చనువుగా మందలించింది మాధవి. నాకు మతి పోలేదేంటా అని నేననుకుంటుంటే నువ్వేంటక్కయ్యా మతిలేని దానిలా మాట్లాడుతున్నానంటున్నావు అంటూ నవ్వింది లత. మరో నెల గడిచిపోయింది. గోవిందు కొత్త పోస్టు ఛార్జీ తీసుకున్నాడు. తన ఈ ప్రమోషన్ని పురస్కరించుకుని కొంతమంది కొలీగ్స్ కి, కొంతమంది ఫ్రెండ్స్ కి ఒక పార్టీ ఇవ్వాలనుకున్నాడతను. ఆ మాటే ముందు అక్కగారికి చెప్పాడు.
మొత్తం ఎంతమంది ఉంటారు అంది సుందరి. 10-12 మంది అవుతారు అన్నాడు గోవిందు. అంతేనా? ఈ మాత్రానికి హోటల్ ఎందుకు? అనవసరంగా డబ్బు దండగా. ఇంట్లో 4 మరదళ్ళు ఉన్నారు. అంత మాత్రం వడ్డీ వడ్డించలేకపోరు. నేను దగ్గరుండి వాళ్ళ చేత ఆ పనంతా చేయిస్తానులే, నువ్వు నిశ్చింతగా ఉండు. ఒక పూట ఎప్పుడైనా నీ స్నేహితుల్ని భోజనానికి పిలు అని సలహా ఇచ్చింది సుందరి. సరే, ఒక ఆదివారం ఉదయం వాళ్ళందరినీ భోజనానికి పిలిచి అక్కగారికి చెప్పాడు గోవిందు. సుందరి మరదళ్ళని నలుగురిని 2 రోజుల ముందే పిలిచి తన చుట్టూ కూర్చోపెట్టుకుని ఆజ్ఞలు జారీ చేసింది. వచ్చేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు అంతా కలిపి 25 మందికి పైగానే ఉన్నా చేసేవాళ్ళం 4 ఉన్నాం కదా అని ధైర్యం తెచ్చుకున్నారు వాళ్ళు. పోనీ వంటకి మనిషిని పెట్టమని అడుగుదామనుకుని నోటి చివరదాకా వచ్చిన ఆ మాటంటే ఆడబడుచు ఎక్కడ మీద పడిపోతుందో అని భయపడి ఊరుకున్నారు. సరే, తర్వాత విషయం చెప్పింది సుందరి. వాళ్ళు ఇంత పని చేసినా వాళ్లే చేసినట్లు బయట వారెవరికీ తెలియకూడదట. అంటే చీర నలగకుండా, ముఖం వాడకుండా ఫ్రెష్గా ఉండాలట వడ్డన వేళకి. ఆ మాట విని లత ముందు తెల్లపోయినా ఆ ఇంటి పరిస్థితి కాస్త కాస్త అర్థమవుతోంది కనుక తల పంకించి ఊరుకుంది. వాళ్ళంతా వచ్చేసరికి పిల్లలు అల్లరి చేస్తూ ఇటోటు పరుగులు పెట్టడానికి, చింపిరిగంపల్లా ఉండడానికి వీల్లేదు అని సుందరి చెప్తుంటే అది బాగానే ఉంది అనుకుంది లత. ముందు చీకటితోనే పిల్లలకి స్నానాలు చేయించి ఒకరు ఎవరైనా పూనుకొని వాళ్ళ జడలు అవి వేసి నీటుగా తయారు చేయండి. ఆ తర్వాత కొంపట మీద ఇన్ని బియ్యం పడేశారంటే వాళ్ళకింత ఆవకాయ మజ్జిగ వేసి 9 గంటలకే అన్నం పెట్టేయచ్చు. ఆ తర్వాత అతిథులంతా వెళ్ళాక ఏ 2 గంటలకో మళ్ళీ తింటారు. అంతదాకా చివరి గదిలో కూర్చుని ఆడుకోమనండి వాళ్ళని అని మరో ఆజ్ఞ జారీ చేసింది సుందరి. సరే, ఆ ఆదివారం రాని వచ్చింది. రోజు తెల్లవారు 7 గంటలకు లేచే సుందరి ఆ వాళ్ళ 8 గంటల దాకా లేవకూడదని కోడళ్లంతా 1000 దేవుళ్ళకి మొక్కుకున్నారు. కాని సుందరి ఆ వాళ్ళ 5 గంటలకే లేచి కూర్చుంది. ఇక వంట అవుతున్నంతసేపు ఆ గడపవార పీట మీద కూర్చుని సుందరి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. క్యాబేజీ తరుగుతూనే వేలు కోసుకుందని సుమతిని ఆమె చేతకాంతనాన్ని ఒక అరగంట సేపు తిట్టిన తిట్టు తిట్టకుండా దులిపేసింది. కొబ్బరికాయ పచ్చడి కోసం ఆ చెప్పలు కోరే హడావిడిలో కడగడం మరిచిపోయిందని భారతినే కాదు, ఆమె పూర్వీకులు 7 తరాల వారిని, వారి బద్ధకాన్ని చెరిగేసి వదిలిపెట్టింది ఒక అరగంట సేపు. పులిహోరలో వేయడానికని బజార్ నుండి తెప్పించిన కరివేపాకు ప్లాస్టిక్ కవర్లో పెట్టి మూత పెట్టడం మరిచిపోయిందని అలాగే ఏకేసింది మరో అరగంట. వంట చేస్తున్న దగ్గర ఉండుండి నీళ్లు పడుతుంటే అవి అప్పటికప్పుడు బట్టతో తుడిచి ఆ జాగా అంతా అద్దంలా ఉంచలేదని మాధవిని మాటలతోనే రక్కిపోసేసింది మరో అరగంట. అన్నీ వింటున్న లత ఒళ్ళు మండిపోతోంది. మిగిలిన వారు ఆడపడుచు తిట్లకి అలవాటు పడ్డం నేర్చుకుంటున్నారు కానీ లత మాత్రం రోజు రోజుకి బండబారడానికి బదులు అంతకంతకీ పొదును తేలుతోంది. ఆమెకి ఒక్క విషయానికే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికి సుమారు 2 గంటల నుంచి అలా ఆగకుండా అరుస్తూనే ఉంది కదా. అసలు ఈవిడికి గొంతు నొప్పి అనేదే ఉండదా? ఇంతటితో ఏమైంది? ఇంకా రోజంతా గడిచి రాత్రి నిద్రపోయే లోపున ఇంకా ఎంతసేపు ఎంతమంది మీద ఈవిడ కేకలేస్తుందో కనీసం ఆయాసమైనా రాదా అనుకుంటుండేది. పోనీ వారంలో ఒకరోజు ఏ సోమవారం నాడో ఆవిడ ఏ వ్రతం లాంటిదైనా చేస్తే ఈ ఇంట్లో ఉన్న జీవులు తాము కైలాసం వెళ్ళినంత సంతోషిస్తారు అనుకుంది. ఈ ఒకరోజే కాదు, ఇప్పటికి 2 సంవత్సరాల నుండి తాను చూస్తోంది. 10 సంవత్సరాల పైనుండి మాధవి అనుభవిస్తోంది. జీవితంలో ఒక్కరోజు, ఒక్క గంట ఆవిడ గొంతుకి విశ్రాంతి ఇచ్చిన జాడ కనిపించదు అనుకుంది లత. ఆ వాళ్ళ ఆదివారం కావడం వల్ల మగవాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారు. సుందరి గొంతు మరీ బిగ్గరగా వినిపించినప్పుడల్లా వాళ్ళేదో కొంప మునిగిపోయినట్లు, తమ అక్కగారికేదో ఆపద మూడినట్లు హడలిపోతూ లోపలికొచ్చేవారు. తమ్ముళ్ళని చూడగానే పూనకం పూనిందల్లా మరింతగా కళ్ళు చేతులు తిప్పుతూ మరదళ్ల చేతకాంతనాన్ని, వాళ్ళ నిర్లక్ష్యాన్ని వర్ణించి చెబుతుండేది సుందరి. దాంతో వాళ్ళు కళ్ళు తగిన కోతుల్లా గెంతులేస్తూ భార్యల్ని పడచివాట్లు పెట్టి అవతలకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ అక్కగారి గొంతు వినగానే పొరుగు పెట్టుకుని వచ్చేవారు. ప్రతిసారి ఈ కోడళ్ళు మూగదెయ్యాల్లా కూర్చునేవారు కాదు. తాము చెప్పదలుచుకుంది చెప్పేవారు. ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా ఆ ఇంటి మగవారికి అందులో తప్పంతా కోడళ్ళదే అన్నట్టు, తమ అక్క కాబట్టి అంత ఓపిగ్గా వారితో వేగుతున్నట్లు అనిపించేది. అటు ఇటు తిప్పి చివరికి కోడళ్ల చేతనే తమ తప్పు ఒప్పుకునేలా చేసేవారు. సబబు సందర్భము అన్నీ వదిలేసి ఏదో ఒక్క మాటని మాత్రం పట్టుకుని, అదిగో అందుకే మా అక్క చివాట్లు వేసింది. ఊరికే మిమ్మల్ని తిట్టడానికి తనకేం అవసరం? మీ మీద తనకేం పగా శత్రుత్వమా? మీరు చేసింది తప్పే కదా. మరి అలాంటప్పుడు అక్క మందలిస్తే ఇంత కోపం ఎందుకు అనేవారు. సరే, వంట అయింది.
ఆడపడుచు ఆదేశానుసారం మరదళ్ళంతా మొహాలు కడుక్కుని దట్టంగా పౌడర్ రాసుకుని అందంగా కుంకుమ దిద్దుకుని చీరలు మార్చుకుని ఫ్రెష్గా తయారయ్యారు. అంత క్రితం అంతసేపు పొయ్యి సెగలో మగ్గిన ఆనవాలైన వాళ్ళ ముఖం మీద లేకుండా అనుకున్న వేళకి గోవిందు కొలీగ్స్ ఓ 10 మంది వచ్చారు. వాళ్ళందర్నీ చూడగానే లత గుండె గుబేలు మంది. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండి ఆమె అర్థం చేసుకున్న విషయం ఒకటుంది. ఈ ఇంటి మగవారికి, దుర్గమ్మకి, సుందరికి కూడా ఒక విచిత్రమైన అలవాటుంది. కోడళ్ల మీద ఏదో నెపంతో కేకలేయడం ఒకటే కాదు, అలా వాళ్ళు కేకలేసేటప్పుడు పరాయి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మరింత సరదాగా ఉంటుంది. అంటే చూసావా, నేనెంత బాగా అధికారం చెలాయిస్తున్నానో అని దర్పంగా ఇతరుల ముందు చూపించుకోవాలి అనుకుంటారన్నమాట. వీళ్ళ సరదా తిరగడం మాట దేవుడెరుగు, కానీ ఇవాళ వీళ్ళ ముందర మమ్మల్ని తిట్టి చిన్నబుచ్చకుండా ఉంటే బాగుండు అనుకుంది లత. తన భర్తతో సమంగా ఉద్యోగం చేసేవాళ్ళు, అతని స్నేహితులు అయిన ఆ పెద్ద మనుషుల ముందు తమ నిస్సహాయ జీవితం ఒకలాంటి బానిస బ్రతుకు వెల్లడి కాకూడదు అని 1000 మంది దేవుళ్ళకి మొక్కుకుంది. సాధ్యమైనంత వరకు వాళ్ళంతా భోంచేసి వెళ్లేదాకా తను ఎవరికంటా పడకుండా లోపలే ఏదో పని చేస్తూ ఉండిపోవాలనుకుంది. వాళ్ళంతా బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగానే గబగబా విస్తళ్ళు వేసుంచి నీళ్లు గ్లాసులతో ముంచిపెట్టింది. కూరలు వడ్డించడానికి తెస్తోన్న భారతి చేతిలోంచి ఆ పళ్ళెం గబుక్కున తీసుకుంటుంటే అదేంటి అన్నట్లు చూసింది భారతి. మొదటిసారి వడ్డనంతా నేను చేసేస్తాను, తర్వాత మీరు వడ్డిద్దురు గాని, అందరూ కూర్చుంటుండగా ఇటువైపు నేను రాను అంది లత. నువ్వు కనిపించకపోతే మన వదినమ్మ ఊరుకుంటుందా? అయినా ఇప్పుడు నువ్వు ఒక్కదానివి వడ్డిస్తుంటే మమ్మల్ని ముగ్గురిని తిట్టిపోయేదా అని భారతి అంటుండగానే వరండా ఆ చివరి నుండి సుందరి గొంతు కంచుగంట్లా మోగింది. అక్కడ నిలబడి ఏంటా కబుర్లు, ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేది ఉందా లేదా అని ఇటు మరదళ్ళని హెచ్చరించి అటు తిరిగి వాళ్లతో అంటోంది. మా మరదళ్ళకి ఏళ్లు వచ్చాయన్న మాటే కాని ఇంగితం లేదు, వెనకాల నీ నుండి అన్నీ చూసుకుంటేనే తప్ప ఏ పని చేయలేరు అని. లత ముఖం ఎర్రగా కందిపోయింది. తను ఏది తప్పించుకోవాలని చూసిందో అదే ప్రారంభమైంది. వాళ్ల భోజనాలు అయ్యే లోపల ఇంకా ఎన్ని మాటలు వినాలో, ఆ దిక్కుమాల ప్రమోషన్ వారికి రాకున్నా తీరిపోయేది అనిపించింది ఆమె మనసుకి. సరే, వడ్డనైంది. అందరూ వచ్చి విస్తళ్ల ముందు కూర్చున్నారు. మరదళ్ళు సరిగ్గా వడ్డిస్తారో లేదో చూడ్డానికి సుందరి అక్కడే నిలబడింది. సిల్కు చీర కొంగు గుండెల మీద నిలవకుండా కిందకి జారిపోతున్నా చూసుకోవాలనే ధ్యాసైనా లేకుండా మరదళ్ల పనిని సూపర్వైజ్ చేస్తూ అందరి భోజనాలయ్యి వాళ్ళు చేతులు కడుక్కోవడానికి కాస్త అటు వెళ్లారు. అలా నిలబడ్డామేమిటి లత, నీళ్లు తీసుకుని అక్కడికరా గర్జించింది సుందరి. స్తంభం వారగా నిలబడున్న లత ఉలిక్కి పడింది. అక్కడ చేతులు కడుక్కుంటున్న వారిలో ఒకతను వెనక్కి తిరిగి చూసి అదోలా నవ్వుకుంటూ మళ్లీ అటు తిరిగినట్లు అనిపించింది ఆమెకి. అవమాన భారంతో ముడుచుకుపోతూ అదిగో భారతక్కయ్య తెస్తోంది నీళ్లు అంది. తాను ఈ ఇంటికి మొగటం లేని మహారాణిలా నిరంకుశ పాలన చేస్తున్నాను అని తాను దర్పం చూపిస్తుంటే అంతమందుండగా లత తనకి అలా ఎదురు సమాధానం చెప్పడం సుందరికి తల కొట్టేసినట్లు అయింది. భారతని విస్తళ్ళు తీసి అవతల పారేమని చెప్పాను నేను అంది గొంతు మరింత చించుకుంటూ. ఆ గదిలోనే ఒక పళ్ళెంలో ఉన్న కిళ్ళీలు తీసుకోవడానికి వచ్చిన ఒకతను త్రుళ్ళిపడినట్లు తలెత్తి ఒకసారి సుందరి వంక మరోసారి లత వంక చూసి గుడ్లో మిటకరిస్తూ కిళ్ళి నోట్లో కుక్కుని అవతలకి వెళ్ళిపోయాడు. ఇందాకటి నుండి భయం భయంగా ఎవరికంటా పడకూడదన్నట్లు తప్పుకొని తిరుగుతూ అవతల వారి ముఖ కవళికల్ని గమనిస్తున్న దృష్టిని అది దాటిపోలేదు. సుందరి తనని కేక వేయడం, అతను వెనుతిరిగి చూడ్డం గమనించిన లతకి ఆవేశం వచ్చినట్లయింది. ఆ పని నువ్వే చేయి అంది రోషంగా. ఆడపడుచుని మన్నించాలి అన్న మాట కూడా మరిచిపోయినట్లు ఏకవచన ప్రయోగం చేస్తూ. సుందరే కాదు, అక్కడున్న మిగిలిన కోడళ్లు కూడా ఉలిక్కి పడ్డారు. వాతావరణం మరి వేడెక్కిపోకుండా తాము అక్కడి నుంచి తప్పుకోవడం మేలు అనుకున్న అతిథులు మెల్లగా సెలవు తీసుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళని మరి కాసేపు ఉండమని కూడా గోవింద్ అనలేదు. లోపల జరుగుతున్న గొడవేంటో చూడాలని అతనికి అన్నగార్లకి మహా ఆరాటంగా ఉందక్కడ. సుందరి పూనకం వచ్చిందానిలా లేచి లత మీదకొస్తూ ఏంటే పేలవ్ అంది. ఏం లేదు, ఎంగిలాకులు తీసి అవతల పారే అన్నాను అంది లత తెగించిన మొండితనంతో. ఈ ఇంట్లో ఎంగిలాకులు తీయాల్సిన కర్మ నాకేం పట్టలేదు అంది సుందరి. లతని ఒక్క పెట్టు పెడదామని దగ్గరికి వెళ్ళింది. కాని ఆమె వాలకం చూస్తుంటే తాను ఒకటి కొడితే ఆమె 4 కొడుతుందేమోనని భయం వేసింది. అసలు మా మీద అధికారం చెలాయించాల్సిన హక్కు నీకేముందని? లత! గోవిందు గర్జింపుతో లత ఆగిపోయింది. అతని వెనక అతని అన్నగారులు కూడా అక్కడికొచ్చి చేరారు. దుర్గమ్మ అంతకు ముందే వచ్చింది. ఈ విందు భోజనాల పరిణామం ఎలా ఉంటుందో అని భయపడుతూ మిగిలిన కోడళ్లు గజగజలాడిపోతూ గడపలోనే నిలబడిపోయారు.
అసలేం జరిగింది అని అడిగాడు కేశవ్. అలా నల్లరాళ్లలా నిలబడకపోతే ఈ పని చేయరాదా అని పెద్ద మరదళ్ళని ఒకసారి కసిరి మళ్ళీ తమ్ముళ్ళ వంక తిరిగి చూస్తూ లత తనని అనరాని మాట అందని శోకాలు మొదలుపెట్టింది. ఆవిడ చెప్పిన వాటిలో నిజం కంటే కల్పన ఎక్కువగా ఉందని గ్రహించిన లత అంత అబద్ధం అని అరిచింది. అయితే ఆ నిజమేదో నువ్వు చెప్పు అన్నాడు గోవిందు భార్య భుజం గుచ్చి పట్టుకుని. ఉదయం నుండి ఆవిడ మమ్మల్ని ఎలా రాచి రంపాన పెడుతుందో మీరంతా చూస్తూనే ఉన్నారు. అయ్యో, ఇంత పనిచేసి అలసిపోయారనే జాలి లేదు, కాస్త సాయం చేద్దామనే ధోరణి లేదు, పైనుండి ఆజ్ఞలు జారీ చేయడం. ఆమె చెప్పకపోతే చెయ్యాలనే జ్ఞానం మాకు లేదనుకుంటున్నారా? అన్నం తిని మనిషి లేచాక ఆ ఎంగిలి విస్తరి తీసి అవతల పారేయాలని మాకు తెలీదా? విస్తరి తీసిన దగ్గర నీళ్లు రాయాలని తెలీదా? నీళ్లు రాసిన దగ్గర బట్టతో వత్తాలని తెలీదా? అంతమంది ముందర అలా నన్ను కేకలేస్తే నాకు ఒళ్ళు మండిన మాట నిజమే. ఆ కోపంలో నేను ఆవిడ్నే ఆకులు తీయమన్నాను అంది లత కాస్తైనా బెదరకుండా. ఎంత పొగరెక్కింది అంటూ గోవిందు లతని ఒక్క తోపు తోశాడు. తలుపు తలకి తాకి దెబ్బ తగిలినా ఎంతవరకు అతని చేతిలో ఉండిపోయిన తన భుజానికి స్వేచ్ఛ వచ్చినందుకే ఎంతో సంతోషించింది లత. అలా చూస్తూ నిలబడ్డారేంటి? త్వరగా కానివ్వండి. ఆ కాస్త పనికి ఎన్ని గంటలు కావాలేంటి? తిండి తినేటప్పుడు ఉండే చురుకు ఉత్సాహం పనిచేసేటప్పుడు ఉండవు. నా తమ్ముళ్ళు వట్టి చెచ్చు దద్దమ్మలు కనుక మీ ఆటలు అలా సాగుతున్నాయి అంది సుందరి మాధవి వాళ్ళని ఉద్దేశించి. నీ తమ్ముళ్ళు ఏమీ చేతకాని వారు కనుకనే నీ ఆట అలా సాగుతున్నాయి అనాలనుకుంది లత. కానీ మౌనంగా ఉండిపోయింది. కాని తమ భార్యల్ని అక్కగారు అన్ని మాటలంటున్నా విని భరిస్తోన్న ఆ ఇంటి మగవారిని చూస్తుంటే లతకి ఒళ్ళంతా కంపరం పుడుతున్నట్లుగా ఉంది. అలాగే యావగింపుగా భర్త వంక చూస్తూ నిర్భయంగా అంది. నేను ఇవాళ ఒక విషయం తెలుసుకోదలుచుకున్నాను. ఏనాడు ఆ ఇంట్లో జరగంది ఒక కోడల పిల్ల భర్తని నిలదీస్తున్నట్లు అలా అడుగుతుంటే అందరూ విస్తుపోయినట్లే నిలబడిపోయారు. మళ్ళీ లతే అంది. ఇప్పుడు జరిగిన గొడవంతా మీరు విన్నారు. ఇలాంటి గొడవలు జరగడం ఈ ఇంట్లో కొత్త ఏమీ కాదు. రోజు ఒకసారి కాదు, 100 సార్లు ఇలా గొడవలు లేవదీయడం, మరదళ్ళని అవమానించడం మీ అక్కకి అలవాటైపోయింది. పెద్దవారు మీ అమ్మగారు ఉండి కూడా చూస్తూ ఊరుకుంటున్నారు. ఆవిడైనా కలగజేసుకుని కూతురికి బుద్ధి చెప్పరేమా అని మొదట్లో నేను ఆశ్చర్యపోయేదాన్ని. కానీ క్రమంగా ఒక విషయం అర్థమైంది అని లత చెప్తుంటే గోవిందు విసుగ్గా, అర్థమైతే మంచిదే, కానీ ఇక నోరు మూసుకో అన్నాడు కళ్ళెర చేస్తూ. అయినా లత బెదరలేదు. "ఉహుం, ఇవాళ నేను చెప్పిందంతా వింటేనే కానీ నేను ఊరుకోను" అంది స్థిరంగా. ఆ గొంతులోని గాంభీర్యం, ముఖంలోని వర్చస్సు చూస్తుంటే గోవిందుకి బెదురులాంటి భావం ఏదో కలగసాగింది. చుట్టూ కలిగి చూశాడు. ఎవరికి వారే శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. అక్కైనా దీనిని 2 కేకలు వేస్తే బాగుండు అనిపించింది అతనికి. అందరూ లోలోపల ఆవేశాన్ని పెంచుకుంటూ ఉండిపోయారే కాని పైకి ఏమీ మాట్లాడలేదు. అందరి ముఖాల వంక చూస్తున్న గోవిందుకి మళ్ళీ లత గొంతు వినిపించింది. ఇది వినండి. ప్రతి తల్లి తన కూతురు తెలివైంది అని అనుకుంటుంది. అందులో యువతల వరకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఇలా తన కూతురు తెలివైంది కనుకనే మరదళ్ళని అలా కంట్రోల్ చేయగలుగుతోంది అనుకోవడం చాలా పొరపాటు. అసలు మమ్మల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఆవిడకేముంది? ఒకవేళ చిన్నతనం చేత మాకేదైనా తెలియకపోతే నెమ్మదిగా చెప్పాలి. అంతేకాని పనివాళ్ళని కసిరినట్లు ఆ కేకలేంటి? అసలు ఇలా కేకలేస్తే పనివాళ్ళు కూడా పనులు తక్షణం మానుకుని వెళ్ళిపోతామంటారు. కేవలం బానిసలైతేనే ఆవిడ వేసిన కేకలన్నీ నోరు మెదపకుండా పడుండి ఆవిడ చెప్పిన పనులన్నీ చేస్తారు. బహుశా ఆవిడ ఉద్దేశం అదే కావచ్చు. కానీ ఈ కాలంలో కూడా ఇంటి కోడళ్ళు బానిసలు అనుకోవడం కేవలం అనాగరికం, మన సంస్కారానికే ఒక మచ్చ. ఏ పెద్ద మనిషికి ఈ విషయం తెలిసినా మిమ్మల్ని దుయ్యబడతారు. ఏ న్యాయస్థానానికి ఈ విషయం తెలిసినా మీకు శిక్ష పడుతుంది. న్యాయస్థానము, శిక్ష అన్న మాటలు వినగానే గోవిందుకి భయం ఎక్కువైంది. అయినా అది పైకి కనిపించనీయకుండా ఎంతకే నువ్వు చెప్పదలుచుకుందేంటి అన్నాడు చిరాగ్గా. మీ ఎదురుగా మీ భార్యని అంతంత మాటలంటుంటే మీకేమీ అనిపించలేదా? నిలదీస్తున్నట్లే అడిగింది లత. ఆ అన్నది మాకే కదా, తనైనా మన మంచిగా అంటుంది కానీ మన మీద విరోధం చేత కాదు. అలా గడ్డిపెట్రా అన్నారు దుర్గమ్మ సుందరి చటుక్కున కలగజేసుకుని. అదే మీరంతా నాకు పరాయవారు అనుకున్నట్లుంది అన్నాడు గోవిందు ఎకసెక్కంగా. మీ తల్లిగారి పట్ల మీ అక్క పట్ల మీకంత గౌరవం ఉండడం మంచి విషయమే. నా కోసం వాళ్లతో తగువ పడమని నేనన్ను. కానీ మీ వారి పట్ల గౌరవం చూపించడం ఎంత ముఖ్యమో అంతే విలువైన కర్తవ్యం మీకు మరొకటి ఉందని మీరు మరిచిపోతున్నారు అని లత అంటుంటే, ఆ కర్తవ్యం ఏమిటో నాకు ప్రత్యేకం ఎత్తి చెప్పనక్కర్లేదులే. కట్టుకున్న భార్యకి తిండి బట్ట ఇవ్వడం లేదా? నేను నీకు చేస్తున్న లోటేంటో చెప్పు. ఆ లోటేంటో నోటితో చెప్పుకోగలిగేది కాదు, మనసుతో అనుభవించేది. అలా కవిత్వం చెప్తే నాకు అర్థం కాదు. ఉన్న మాట ఏదో ముఖం మీదే అడిగేయాలి. నాకే కాదు, మా ఇంట్లో ఎవరికీ అది చేత కాదు. తప్పో ఒప్పో, మంచో చెడో పైకి చెప్పేయాలి. ఇంత గొడవ జరిగాక కూడా ఇంకా నేను విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉందంటారా? తీక్షణంగా అడిగింది లత.
అది ఎప్పుడు ఉన్న నీ ఏడుపేగా. మీ అమ్మాయి తిట్టింది, మీ అక్క తిట్టింది అంటావు. సరే, ఇవాల్టి విషయం తీసుకుంటే నీ కోపమంతా మా అక్క మీదే ఉండాలి. దానికి నేను ఎప్పుడు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఒకటే సమాధానం. అది నమ్మకపోతే నీ కర్మం. నేను చేయగలిగిందేమీ లేదు. ఏంటది అన్నట్టు లతతో పాటు మిగిలిన వారు కూడా చూశారు తెల్లబోతూ. కడుపులో కల్మషం పెట్టుకుని పైకి తీయగా మాట్లాడడం మా అక్కకి చేత కాదు. అనదలుచుకుందేదో ముఖం మీదే అనిస్తుంది. కానీ మా అక్క మనసు చాలా మంచిది. రవంత దర్పంగా వెన్ను విరుచుకుంటున్నట్లే అన్నాడు. ఆ సమాధానం కోడళ్ళకి తప్ప మిగిలిన అందరికీ నచ్చిందని వారి ముఖ కవళికలే చెప్తున్నాయి. అలా బుద్ధి చెప్పరా అన్నాడు కేశవ్. ఎవరికి కావాలండి ఆవిడ మనసు? ఎవరికైనా కనిపించేది వినిపించేది ఒక మనిషి బాహ్య ప్రవర్తన, మాట పొందిక ఇవే. మన పెద్దలు ఏనాడో చెప్పారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. నా మనసు మంచిదే, కానీ నోరే మంచిది కాదు. నా నోటి దురద తీరిందాక మిమ్మల్ని అందరినీ తిడతానంటే ఎవరు ఊరుకోరు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఊర్లోంచే తన్ని తగలేస్తారు అంది లత రోషంగా. తను భర్త మాట్లాడుకుంటుంటే మధ్యలో జోక్యం కలిగించుకున్న బావగారిని చూస్తే ఎంతైనా అసహ్యం వేసింది. అంతలో నారాయణ ఏదో అనబోయాడు. లత అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా తనే అంది. మరో విషయం కూడా మీరే చెప్పారు, కడుపులో కల్మషం పెట్టుకుని పైకి తీయగా మాట్లాడడం మీ అక్కకి చేత కాదు అని. అందుకనే ఈ ఇంట్లో అందరి పట్ల, ముఖ్యంగా మీ అక్క పట్ల మనసులో అంతటి ద్వేషం పెట్టుకుని పైకి నవ్వుతూ మర్యాదగా మాట్లాడడం నాకు చేత కావడం లేదు. అందుకే ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇక మీదట ఆవిడ నా జోలికి రావడానికి వీల్లేదు. ఎవరో నెత్తిమీద బలంగా ఒక్కసారి మూతినట్లు అంతా ఉలికి పడ్డారు. తర్వాత ఏదో గుర్తుకొచ్చినట్లే అన్నాడు గోవిందు. ఒకటే మాట, నీకు మొదటిసారి చివరిసారి కూడా చెప్తున్నాను. మా అక్కని క్షమార్పణ అడుగుతావా అడగవా? దేనికి? తెల్లబోయింది లత. ఇంతకుముందు నువ్వు ఆవిడని అన్న మాటలకి నువ్వు ఆజ్ఞాపించినట్లు పనిచేయడానికి ఉందనుకుంటున్నావా ఆవిడ ఇంట్లో? నేనన్న ఈ ఒక్క మాటకి ఆవిడ్ని క్షమార్పణ అడగాల్సిన అవసరమే ఉంటే ఈ 2 ఏళ్లలో ఆవిడ నన్ను అన్న మాటలకి కొన్ని లక్షల సార్లు ఆవిడ నన్ను క్షమార్పణ అడగాలి. రణపెంకిలా సమాధానం చెప్పింది లత. ఉదయం నుండి విస్తారంగా పనిచేయడం వల్ల, అప్పటిదాకా 2 కప్పుల కాఫీ మినహా మరేం తీసుకోకపోవడం వల్ల ఈ ఘర్షణతోనూ లత కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్నాయి. నీ మనసులో మాట గ్రహించలేనంత తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా అని భర్త హేళనగా అంటుంటే నిబ్బరంగానే అడిగింది. లేదు, కానీ మీరు గ్రహించిందేంటో చెప్పండి అని. ఏముంది, ఎక్కడి నుంచి మరెక్కడికైనా వేరే పోవాలని. ఈ కాలం ఆడపిల్లల్ని ఎంతమందిని చూడ్డం లేదు. వాడిలా పూస్తే దాని మెడలో ముడివేస్తాడో లేదో. అలా అది వాణ్ణి తన కొంగు కట్టేసుకుంటుంది. ఇహ దాంతో సరి. వాడు అది చెప్పినట్టల్లా ఆడాల్సిందే. అత్తగారు అక్కర్లేదు, ఆడపడుచులు, బావగార్లు, మరుదులు అక్కర్లేదు. నువ్వు నేను చట్టాపట్టాలు వేసుకుని ఎక్కడికో పోదా ఉంటుంది. వాడు తన వాళ్ళందరినీ మరిచిపోయి ఆ పెళ్ళం వెంట వెళ్ళిపోతాడు. అలా నువ్వు చెప్పిన దానికల్లా తలాడించడం లేదని నా మీద నీకు కోపం. మా వాళ్ళందరినీ శత్రువులుగా చూస్తూ ఇంట్లో రోజుకొక రకం చిచ్చు పెడుతున్నావు. నీ స్వార్థ బుద్ధిని అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువవాణ్ణి కాను. మీరు చెప్పినలాంటి ఆడవాళ్ళుంటారు, కాదన్ను. ఈ సృష్టిలో మగవారంతా చెడ్డవారు, ఆడవారంతా అమాయకులు అనే తత్వం కాదు నాది. అయితే నా విషయంలో మాత్రం మీరు అనుకుంది శుద్ధ పొరపాటు. నేను అలాంటిదాన్నే అయితే దాదాపు 2 సంవత్సరాల కాలం కత్తుల బోన్లాంటి ఈ ఇంట్లో సంసారం చేయలేకపోయేదాన్ని. ఎక్కడికక్కడ రాజీ పడుతూ, పరిస్థితులకి తలవొగ్గుతూ, నాలో లేని శక్తిని, సహనాన్ని తెచ్చుకుని ఇన్ని మాటలు, తిట్లు పడేదాన్ని కాదు. ఇంక నాలో ఆ శక్తి లేదు. ఇంకా ఏ మనిషి అయినా తాను సుఖపడాలని అనుకోవడం నేరం కాదు. అన్ని సందర్భాల్లోనూ అది స్వార్థం అనిపించుకోదు. అందుకే మీరు మరో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించుకోండి అని అడిగాను. అది సాగలేదు. పోనీ ఇక్కడే ఇమిడిపోదామని ప్రయత్నించాను. అది నా చేత కాలేదు. భర్త కదా అని చనువుగా నా మనసులో మాట మీ ముందుంచితే దానిని సాకుగా తీసుకుని నాది స్వార్థం అంటే నేను ఒప్పుకోను. అక్కడ తన మాట సాగలేదు కదా అని తన సంసారాన్ని వదులుకునొచ్చి ఇక్కడ మా అందరినీ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న మీ అక్క కంటే స్వార్థపరులు మరెవరూ ఉండరు. ఆ విషయాలన్నీ నాకు అనవసరం అనుకోండి. మనిద్దరి సంగతి మాట్లాడండి. మీకు మీ భార్య అంటే ఏమైనా అభిమానం ఉంటే అంతెందుకు, మీకు ఆత్మాభిమానం అనేది ఏమైనా ఉంటే ఈ ఇంట్లోంచి బయటపడదాం. అంతేకాని నువ్వు సర్దుకు పోనంటావు తీక్షణంగా అడిగాడు గోవిందు. చెప్పానుగా, నా శక్తికి మించి సర్దుకున్నాను. ఇహ నా వల్ల కాదు. అయితే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. ఒక నిండు జీవితాన్ని శాసించగల అధికారం తనకొక్కడికే ఉంది అన్నంత ధీమాగా ఉంది ఆ స్వరం. ఆ దెబ్బతో లత పొగరు అణుగుతుంది అనుకున్నారు వాళ్ళంతా. కానీ లత అంతకన్నా స్థిరంగా సమాధానం చెప్పింది. మీరీ మాట చెప్పకముందే నేను నిశ్చయం చేసుకున్నాను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని. ఆమె పొగరు అణగడం మాట ఎలా ఉన్నా లతన్న మాటతో అక్కడున్న వారి అహానికి గొడ్డలి పెట్టులాంటి దెబ్బ తగిలింది. అయితే పోవే, ఎందుకు నిలబడ్డావు అంది దుర్గమ్మ గర్జిస్తున్నట్లు.
వెళుతున్నాను అంటూ తన గదివైపు నడుస్తూ అక్కడ మాధవి వాళ్ళు ఉన్నారేమోనని చూసింది. చాలాసేపటి కిందటే వాళ్ళంతా భర్తల ఆదేశానుసారం లోపలికి వెళ్ళిపోయారని, ఇహ ఇలాంటి సందర్భంలో అసలు తన ముఖం కూడా చూసే ధైర్యం వాళ్ళకున్నదని గ్రహించుకుంది. లోపల నుండి లత మాటలు వింటున్న మాధవి వాళ్ళకి సంతోషంగానూ బాధగానూ కూడా ఉంది. ఒక్కసారి బయటకొచ్చి లతని అక్కున చేర్చుకోవాలనే కోరిక కలిగింది. అయితే దేనికి స్వతంత్రం లేని పరాధీనం బ్రతుకులు తమవి అనుకుని ఊరుకున్నారు. అయితే లత ఒక్క నిమిషం ఆగి ఆ ఒక్క పూట భోంచేసి వెళితే బాగుండు అనిపించింది. లత తినదు అని తెలిసినా పోనీ తామంతా ఆ ఒక్క పూటైనా అన్నం మానేద్దాం అనుకున్నారు లోపల వాళ్ళు. బయట మిగిలిన వారు అలా నిలబడుండగానే లత గబగబా పెట్టి బెడ్డింగు సర్దుకొని రిక్షా పిలుచుకుంది. వాళ్ళ ముందు నుండే వెళ్లి రిక్షా ఎక్కి కూర్చుంది. ట్రైన్కి ఇంకా టైం ఉన్నట్లుంది. ఎప్పటినుంచి వెళ్లి స్టేషన్లో కూర్చుంటుందా అనుకుంటున్న మాధవి వాళ్ళని సుందరి ఆజ్ఞాపించింది అన్నాలు తినమని. దానిని మీరగల శక్తి వాళ్ళకి లేదు. స్టేషన్లో కూర్చుని ఆలోచిస్తున్న లతకి ఏదోలా అనిపించసాగింది. అది వరకెప్పుడో సినిమాల్లో చూసింది, పుస్తకాల్లో చదివింది మహాభారత కథ గుర్తు రాసాగింది. జోదంలో ఓడిపోయిన పాండవులు ఆ షరతుల ప్రకారం భార్యతో పాటు అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసం గడపడానికి విరాటరాజు కొలువు చేరతారు. అక్కడ ద్రౌపది సైరేంద్రీ వేషంలో అంతఃపురంలో పనిచేస్తుంటుంది. అక్కడ ఆమెను చూసి మోహించిన కీచకుడు ఆమెని ఒంటరిగా తన మందిరానికి పిలిపించుకుని తన మోహాన్ని వెల్లడిస్తాడు. భయకంపితురాలైన ద్రౌపది క్రోధావమానాలు బుసలు కొడుతుండగా విరాటరాజు కొలువు తీరి ఉన్న దగ్గరికి వెళ్లి తనకి జరిగిన అవమానం గురించి చెప్పుకుంటుంది. మహాపతివ్రత తమ హృదయేశ్వరి అయిన ద్రౌపదికి జరిగిన అవమానానికి అక్కడే ఉన్న ధర్మరాజుకి భీముడికి భరించలేనంత కోపం వస్తుంది. అయినా తాము ఆ సమయంలో బయటపడకూడదని ఊరుకుంటారు. ఆ తర్వాత భీముడు రహస్యంగా కీచుకుణ్ణి చంపేస్తాడు. కాని ఈలోగా అంటే భీముడు ద్రౌపదికి అన్ని విషయాలు చెప్పి కీచుకుణ్ణి వధించేలోగా ఆమె ఎంతగానో దుఃఖించడమే కాదు, తమ కళ్ళెదురుగా తమ భార్యకి అంతటి అవమానం జరుగుతుంటే చూస్తూ కూడా ఏమీ చేయలేకపోయిన ఆ భర్తలపై ఆమెకి విపరీతమైన కోపం వస్తుంది. అయినా అంతలో తనని తానే ఓదార్చుకుంటుంది. ఎంతటి శూరులు పరాక్రమవంతులైనా వాళ్ళు ప్రస్తుతం ఈ అజ్ఞాతవాస సమయంలో ఏమీ చేయలేని స్థితిలో ఒక విధంగా శాపగ్రస్తులుగా ఉన్నారు. లేకపోయినట్లయితే అసలు తాను ఎవరి భార్యో నిజం తెలుసుంటే ఈ కీచకుడు ఇలా తనని వెంబడించి ఆ విరాటరాజు మారువేషంలో ఉన్న ధర్మరాజు భీమసేనుడు అంతమంది ఉండగా తనని ఇంత అవమానకరంగా ఇన్ని మాటలు అనగలడా? ఒకవేళ మూర్ఖత్వంతో అతను అన్నా తన భర్తలు చూస్తూ ఊరుకుంటారా అనుకుంది. ఆలోచిస్తున్న లత ఒక నిట్టూర్పు విడిచింది. అంత శాపగ్రస్తమైన స్థితిలో ఉండి కూడా ధర్మరాజు కూర్మికంగా ద్రౌపదికి ధైర్యం చెప్పాడు. భీమసేనుడు తర్వాత ఆ కీచకుణ్ణి పట్టి వధించాడు. కాని ఇక్కడ తనని తన తోటి కోడళ్లని ఓదార్చేవారు కాని తమకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేవారు కాని ఎవరూ లేరు. సుందరి తమనందర్నీ అలా తిట్టడం, బానిసల కన్నా హీనంగా చూడడం తమకే అవమానం అన్న సంగతి మా మగవాళ్ళకి అర్థమే కావడం లేదా? ఇది మాకే కాదు, వాళ్ళకి మాత్రం అవమానం కాదా? భార్య అవమానం భర్తది కాదా? ఈ విషయం వాళ్ళకెందుకు తట్టడం లేదు? తమ భార్యల్ని అవమానించినా హీనంగా చూసినా అక్క తమనేదో గౌరవంగా అభిమానంగా చూస్తోందని పొంగిపోతున్నారే కాని తమ కళ్ళ ముందు తమ భార్యల్ని పరాయివారు పల్లెత్తు మాట అనడం కూడా తమ పౌరుషానికి ఒక సవాలే అన్న విషయం వారికి అర్థం కావడం లేదా? లేకపోతే ఈ సుందరి తమ్ముళ్ళందరికీ ఏ మత్తులాంటిదో ఇచ్చిందా? అలా కాకపోతే వీళ్ళెంత నిర్వికారంగా నిరాసక్తంగా శాపగ్రస్తుల్లా ఉండిపోగలరా? సుందరి ఎలాంటిదైనా కాని తనకి ఆమెతో ఎలాంటి సంబంధమూ లేదు. తన భర్త పౌరుషవంతుడు ఆత్మాభిమానం కలవాడు అయినప్పుడు తను గర్వంగా తలెత్తుకుని తిరగగలదు. ఈ ప్రపంచమంతా ఒకటే తన మీద కత్తిగట్టినా తను ధైర్యంగా ఎదుర్కోగలదు. కాని తనకు అవకాశం లేకపోయింది. తన అభిమానాన్ని దక్కించుకోవడం కోసం భర్తని సంసారాన్ని వదులుకోవలసి వచ్చింది. ముందుగా ఉత్తరమైనా రాయకుండా ఉదయం 6 గంటల వేళ పెట్టే బెడ్డింగు రిక్షావాడి చేత పట్టించుకుని లోపలికొచ్చిన లతని మొదట చూసింది రాధమ్మ. పొద్దుటే ఎక్స్ప్రెస్కొచ్చావా? ఉత్తరం రాయడానికి వ్యాధి లేకపోతే ఒక టెలిగ్రామ్ అయినా ఇవ్వకపోయావా? ఎవరైనా స్టేషన్కి వచ్చేవారు అని ఆవిడ ఆశ్చర్యంగా కూతుర్ని చూస్తూ పలకరిస్తుండగానే లత రిక్షా అతనికి డబ్బులిచ్చి పంపేసి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడుతూ, ముందు నాకు కాస్త వేడి కాఫీ ఇవ్వు అంది. లత కాఫీ తాగుతుండగానే మిగిలిన వాళ్ళు కూడా అక్కడికొచ్చి ఒకసారి పలకరించారు. అందరికీ ఒకటే సందేహం. లత ముఖం చూస్తుంటే అందరికీ ఒకటే సంశయం. ముందుగా ఉత్తరమైనా రాయకుండా ఎందుకొచ్చిందా అని. అక్కడందరూ కులాసాగా ఉన్నారమ్మా అన్నారు వాసుదేవరావు గారు ఏదో అడగాలి కదా అన్నట్టు.
నేనింక ఎప్పటికి ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను అంది లత స్థిరంగా. ఒక్కసారి అందరూ ఉలిక్కి పడ్డారు. 3 నెలల క్రితం పండక్కొచ్చి వెళ్ళినప్పుడు మామూలుగానే ఉన్న కూతురు ఇవాళ ఈ నిర్ణయానికి ఎందుకొచ్చిందో వాళ్ళకి అర్థం కాదు. అయినా ఏమీ అడగలేకపోయారు. మళ్ళీ లతే మొదలుపెట్టింది. పెళ్ళైన మర్నాటి నుండి ఆ ఇంట్లో నేను ఎలాంటి జీవితం అనుభవించానో, ఎన్ని అవమానాల్ని భరించానో మీకెప్పుడూ చెప్పలేదు. తర్వాత అవి ఎలాగో మీకు తెలిసాయనుకోండి. అయితే నేను అనుభవించిన దాంతో పోలిస్తే మీకు తెలిసింది చాలా తక్కువే. జీవితం అంటే కేవలం పూలబాట కాదని, సంసారం శాంతిగా సాగేలా చూసుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తల మీద ఉన్నప్పటికీ, ఆడదే అనేక విషయాల్లో జీవితంతో రాజీ పడాలని నాకు నేను నచ్చజెప్పుకుంటూ ఈ 2 సంవత్సరాలు గడిపాను. ఇంకా ఈ అవమానాలు భరించే శక్తి నాకు లేదు. ఆత్మాభిమానాన్ని, ఆత్మని కూడా చంపుకుని నేను ఆ ఇంట్లో ఉండలేను. నాకు తెలుసు. నేను ఇక్కడ ఉంటే మన కుటుంబానికి కూడా తలవంపులే. అందుకే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కి వెళ్ళిపోతాను. నాకేదైనా ఉద్యోగం మాత్రం చూపించండి. ఆ ఇంట్లో అందరూ చలనం లేని బొమ్మల్లా నిలబడిపోయినా అందరిలోకి ముందర తేరుకుంది ముసలమ్మ కాంతమ్మే. అమ్మా లత, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నువ్వు చెప్పిన కారణం సమర్థనీయమైందైతే, నువ్వు కాపురం వదులుకుని రావడం న్యాయమైందైతే, నువ్వు ఏ హాస్టల్‌కో వెళ్ళిపోవడం ఎందుకు? నిన్ను నా కడుపులో పెట్టుకుంటాను. నిన్ను ఈ ఇంటిని గురించి చులకనగా మాట్లాడిన వారికి బుద్ధొచ్చేలా నేను సమాధానం చెప్తాను. 3 తరాల జీవితాన్ని చూసిందాన్ని నేను. మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు కూడా మారాలి అని చెప్పేదాన్ని నేను. 50 ఏళ్ల కిందట భర్త భార్యని చూసినట్లు ఇవాళ చూస్తానంటే కుదరదు అని అందరికీ చెప్తాను అంది అన్వయంగా మనవరాలి తల నిమురుతూ. బామ్మ అంటూ ఆవిడ చేతుల్లో ముఖం దాచుకుని ఎంతోసేపు ఏడ్చిన లత తర్వాత అత్తవారింట్లో తన జీవితం గురించి అంతా చెప్పేసింది. అంతా విన్నవారెవరికి లత తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదనిపించింది. అయినా తాము కూడా అప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కొంతకాలం ఆగి చూస్తే బాగుంటుంది అనిపించింది. లత మనసు కష్టపెట్టుకుంటుందని ఆ అమ్మాయి ఎదురుగా ఆ విషయాలేమీ మాట్లాడకపోయినా రాత్రింబవళ్ళు ఆ ఇంట్లో వారికి అదే ఆలోచన, అదే దిగులు అయిపోయింది. చివరికి తల్లితోనూ భార్యతోనూ సంప్రదించి వాసుదేవరావు గారు ఒకనాడు లతతో చెప్పకుండానే ఆమె అత్తవారింటికి ప్రయాణమయ్యారు. ఎవరింట్లోనో పెళ్లికి వెళుతున్నాను అని చెప్పి. ఆ వాళ్ళ ఆదివారం కావడం వల్ల అందరూ ఇంట్లోనే ఉన్నారు. వాసుదేవరావు గారు మాట్లాడాలి అనుకుంది గోవిందరావు గారితోనూ, అవసరమైతే అతని అన్నగారులతోనూ. కానీ అక్కడ చేరిన దుర్గమ్మ సుందరి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అక్కడ ఒక అరగంట కూర్చునేసరికే వాసుదేవరావు గారికి పరిస్థితి అర్థమైపోయింది. తన అల్లుడు ఇలాంటి వాజమ్మ, ఆత్మాభిమానం లేనివాడు అనే విషయం పెళ్లికి ముందే తాము తెలుసుకోలేకపోయినందుకు ఆయనకి చాలా బాధ అనిపించింది. ఇహ ఆ కాస్తసేపు సుందరి మాట తీరు, ఆ అధికారం, అహంకారం చూస్తుంటే నా కూతురు చాలా నిదానస్తురాలు కనుక 2 సంవత్సరాలు ఈ నరకం అనుభవించింది. మరొకరైతే 2 నెలల్లోనే వచ్చేసేవారు అనుకున్నారు. అంతేకాదు, అక్కడి పరిస్థితంతా స్వయంగా చూసి ఆకలింపు చేసుకున్నాక ఇక ఏమైనా సరే లతని ఆ నరకంలోకి వెళ్ళమని బలవంతం చేయకూడదు అనుకున్నారు. ఇంటికి తిరిగొచ్చాక ఆ విషయమే కూతురు కూడా చెప్పారు. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా తండ్రి అలా వెళ్ళినందుకు మొదట కాస్త బాధ అనిపించినా అన్ని విషయాలు పెద్దవాళ్ళు కూడా తెలియడం మంచిదే అని సరిపెట్టుకుంది. లత మళ్ళీ ఆడిషన్కి పెట్టింది. ఒక మ్యూజిక్ కాలేజీలో ఉద్యోగం కూడా దొరికింది. అంతేకాదు, కొంతమంది పిల్లలు ఇంటికొచ్చి లత చేత సంగీతం చెప్పించుకుంటున్నారు. సంగీత సాధన చేసుకోవడంలోనూ, సంగీత పాఠాలు చెప్పడంలోనూ లతకి రోజులో 1 గంట కూడా తీరిక ఉండడం లేదు. ఈలోగా ఒక చిత్రం జరిగింది. లత ప్రయత్నించకుండానే ఒక అవకాశం వచ్చింది. హైదరాబాదులో చిత్ర నిర్మాణం జరిపించదలుచుకున్న ఒక సినిమా కంపెనీ సంగీత ప్రధానమైన ఒక ఇతివృత్తాన్ని ఎన్నుకుంది. కర్ణాటక సంగీతం బాగా పాడగలిగే ఒకరికి తమ సినిమాలో అవకాశం కల్పించాలని కూడా వాళ్ళు అనుకున్నారు. ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుని ఆ మ్యూజిక్ కాలేజీ విద్యార్థుల చేత, అధ్యాపకురాళ్ల చేత పాడించి విన్నవారు వెంటనే లతని బుక్ చేసుకుంటామన్నారు. మా నాన్నగారిని అడిగి సంగతి చెప్తాను అంది లత. ఇంట్లో వాళ్ళంతా ఆలోచించుకోవడానికి వ్యవధిస్తున్నట్లు ఆ మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు. సరే, అయితే సాయంకాలం మీ ఇంటికి వస్తాం. మీ దగ్గర నుండి అవును అన్న సమాధానం రావాలనే మా కోరిక. అవసరమైతే మీ పెద్దవాళ్ళని ఒప్పించడానికి మేమే ప్రయత్నిస్తాం అని వాసుదేవరావు గారి అడ్రస్ తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంటికి వెళ్ళాక లత చెప్పింది వింటూనే అందరూ పొంగిపోయారు. ఎంతో ప్రయత్నించి కూడా సాధించలేని అవకాశం నిన్ను వెతుకుంటూ వచ్చింది చెల్లాయ్ అంటూ అభినందించారు అన్నగారులు. కానీ అంటూ ఆగిపోయింది లత. నలుగురు ఏదైనా అంటారని భయపడుతున్నావా? అలా అనుకునేవారు ఇప్పుడు మాత్రం అనుకోవడం లేదా? నీకు సంగీత విద్య భగవంతుడు ఒక వరంగా అనుగ్రహించాడు.
లేకపోతే పాఠం నేర్చుకున్న ప్రతివారు అందులో మహా విద్వాంసులు అవగలరా? ఏవో అనుమానాలు, భయాలు పెట్టుకొని నీలోని కళని వ్యర్థం చేసుకోకు. అసలు ఆ త్రాష్టుడికి చెవులు లేకపోయాయి కానీ నీలాంటి భార్య దొరికినందుకు పొంగిపోతూ నీకెంతైనా ప్రోత్సాహం ఇవ్వాల్సింది. నీ మనసు నిర్మలంగా ఉన్నంతకాలం, నీ జీవితం నిష్కళంకంగా ఉన్నంతకాలం నువ్వు ఎవరి మాటలకి భయపడనక్కర్లేదు అంది కాంతమ్మ. ఇంచుమించు అందరూ నూతన కళాకారులతో నిర్మించడం వల్ల కాల్షీట్ల ఇబ్బంది అది ఏం లేక శరవేగంతో ఆ చిత్రం పూర్తయి మొదలుపెట్టిన 2 నెలలకే రిలీజ్ అయింది. ఎవరూ ఊహించని విజయం సాధించింది. అందులోని కళాకారులందరికీ, ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్ అద్భుతంగా పాడిన లతకి అంతులేని ప్రశంసలు అందడమే కాదు, ఆ సంవత్సరం ఉత్తమ గాయని అవార్డు లతకే ఇవ్వాలని చాలామంది సూచించారు. అప్పటికి లత హైదరాబాద్ వచ్చేసి 6 నెలలు దాటింది. ఏదో వేడిలో వెళ్ళిపోయినా నెల రోజుల్లో మళ్ళీ తమింటికే వస్తుందని, ఆమె అంతటా ఆమె రాకపోయినా తల్లి తండ్రి ఆమెని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ దిగవిడుస్తారని, అప్పుడు ఇంతకన్నా ఇంకా హింసించి తమ కసి తీర్చుకోవచ్చునని సుందరి, గోవిందరావు అనుకున్నారు. అలా జరగలేదు సరికదా. వాసుదేవరావు గారే స్వయంగా వచ్చి మాట్లాడిన తర్వాతనైనా కూతుర్ని 4 చివాట్లు వేసి అత్తవారింటికి పంపించకుండా మధ్యవర్తుల ద్వారా అల్లుణ్ణి తీసుకురావడానికి ప్రయత్నించాడు. కూతుర్ని ఉద్యోగంలో చేర్పించారు. ఆ విషయం తెలిసి మనల్ని బెదిరించడానికి మీ అత్తవారు ఆడుతున్న నాటకం ఇదంతా. మరో 4 నెలలకైనా కాళ్ల బేరానికి రాక మానరు అని తమ్ముడికి ధైర్యం చెప్పింది సుందరి, ఒకలాంటి మూర్ఖత్వంతో కూడిన అహంకారంతో. అది జరగలేదు సరికదా. లత సినిమాలు కూడా పాడుతున్నట్లు ఆ తర్వాత ఆమె గానాన్ని గురించి ప్రశంసలు వాళ్ళకి వార్తలుగా అందసాగాయి. వార్తాపత్రికలే ప్రచురించిన విషయాన్ని వారు నమ్మక తప్పలేదు. ఒక మహాగాయని కావలసిన అమ్మాయిని మనం ఒకలాంటి స్వార్థంతో 4 గోడల మధ్య బంధించాం. ఆ అమ్మాయి అయినా ఇక్కడున్నప్పుడు తనలోని గాయనిని మరిచిపోయింది. కాకపోతే తను కోరుకుంది తన వ్యక్తిత్వానికి రవ్వంత గుర్తింపు. మరి ఆ అమ్మాయి అలా సగం తన మనసుని చంపుకుని రాజీకొచ్చినప్పుడు మనం కూడా మన పద్ధతుల్ని కాస్త మార్చుకుందాం అన్న తలంపు వారికి అప్పుడు కూడా కలగలేదు. ఈ ఉత్తరం అందిన వెంటనే నువ్వు ఉద్యోగం సద్యోగం అన్నీ మానేసి వస్తేరా, లేకపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని ఉత్తరం రాశాడు గోవిందు. అక్కగారు తన తలకి ఎక్కించిన విషమంతా కక్కుతున్నట్లు. అల్లుడి ఉత్తరం చూసి వాసుదేవరావు గారు, భార్య అందరూ బాధపడ్డారు. ఎన్నాళ్ళు వారు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అవడమే కాదు, అల్లుళ్ళలో రవంతైనా మార్పు రాలేదు అని గ్రహించిన వారికి ఇక ఏం చేయాలో పాలు పోలేదు. కూతురు సంసార జీవితానికి శాశ్వతంగా దూరం కావడం వాళ్ళకి సంతోషం కాకపోయినా తమ చేతులతో తాము మళ్ళీ ఆమెని ఆ నరకంలోకి పంపించలేకపోతున్నారు. ఇంట్లో అందరి మానసిక వ్యధ లతకు అర్థమైంది. తనే వారికి ధైర్యం చెప్పాలనుకుంది. వారిలో ఇక మార్పు రాదు. నేను 2 సంవత్సరాల కాలం చూశాను, అయినా తప్పంతా వారిదే అని నేనన్ను. వారికి తగినట్లుగా నేను దిగొచ్చి రాజీ పడ్డం నాకు చేత కాలేదు. ఆ జీవితం కంటే నాకు నా స్వాభిమానము, కళా సాధనే ఇవే ఎక్కువ. నా స్వార్థానికి స్వాభిమానానికి తేడా తెలియని వారు ఇది కేవలం నా స్వార్థం అని అన్నా కూడా నేను లెక్క చేయను. నా మనసు, నా బాధలు, నా అనుభూతులు ఇతరుల కంటే నాకే బాగా తెలుసు అంది లత. లతకి ఉత్తరం అందిన నెలలోనే సుందరి గోవిందికి మళ్ళీ పెళ్లి చేసింది. గొప్పగా శుభలేఖలు వెయ్యకపోయినా కసిగా ఒక కార్డు మీద పెళ్లికొడుకు, పెళ్లికూతురు పేరు, అన్నవరం కొండ మీద వారి పెళ్లి జరిగే సమయం అన్నీ రాసింది సుందరి స్వహస్తంతో. అయితే అది తీసుకుని పెళ్లి వేళకి అక్కడికి వెళ్లి వీళ్ళు ఏమైనా గొడవ చేస్తారేమో అని పెళ్ళైపోయిన 2 రోజుల తర్వాత అది అందేలా పోస్ట్ చేసింది. అది చూస్తూ అలనాటి నాగమ్మని మించిపోయింది వ్యవహారాలు నడపడంలో అన్నారు వాసుదేవరావు గారు. చివరికి అనంత పని చేసింది చూసావా అంది రాధమ్మ అదోలా. లత ఏం మాట్లాడలేదు. అత్తవారి దగ్గర నుండి తనకి ఆభరణంగా ఒక నయా పైసా అయినా అక్కర్లేదని లత అది వరకే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేసింది. తను సంపాదించుకుంటోంది. తండ్రి తనకిచ్చిన 5,000 రూపాయలు తన పేరునే బ్యాంకులో ఉన్నాయి. తనకి డబ్బుకి కొదవలేదు. ఈ ఇంట్లో అభిమానానికి కొదవలేదు. అయినా ఎన్నాళ్ళు తను ఇక్కడ ఉంటుంది? సాధ్యమైనంత త్వరలో హాస్టల్కి వెళ్ళిపోవాలి అనుకుంది. అది వరకు జరిగిందంతా ఈ శర్వాణి వాళ్ళకి తెలియదేమో. మరి ఈ అమ్మాయినిచ్చారు అంది రాధమ్మ మళ్ళీ మరోసారి కార్డు చూస్తూ. తెలిసినా ఇస్తారు, చేసుకునే అమ్మాయిలు ఉంటారు. నీ కూతురు పుట్టిన గెడ్డ మీదే సుందరి పుట్టింది. మాధవి అక్కయ్య, భారతక్కయ్య వంటి వాళ్ళు పుట్టారు. ఈ శర్వాణి కూడా పుట్టింది. ప్రపంచంలో అందరూ హేమలతలే ఉండరు అంది లత. ఇంతటితో లత బిఏ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.